గుంటూరు జిల్లా మిర్చి మార్కెట్ యార్డ్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి చేసిన కష్టానికి ఫలితం లేకుండా పోయిందని విలపిస్తున్నారు రైతులు. కూటమి ప్రభుత్వ చేతకానితనం వల్ల తాము పూర్తిగా అప్పుల ఊపులోకి కూరుకుపోయామని మండిపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు గుంటూరు మిర్చి యార్డ్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మనం ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్నాం. గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పూర్తిగా ఆరుగాలం పండించిన మిర్చిని అమ్ముకోవడానికి వచ్చారు. తీరా ఇక్కడికి పంట తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ రేట్లు పడిపోయినాయి. పూర్తిగా గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. మనతో రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బేవుపులూరు కొడంగల్ మండలం నంద్యాల జిల్లా నుంచి వచ్చాం సార్. పరిస్థితి దారుణంగా ఉంది సార్. మాదైతే ఇంకా మా పరిస్థితి ఏం లేదు. ఇంకా ఏమంటే సార్ కనీసం కూళ్ళు కూడా వెళ్ళలేదు సార్. మా ఎకరాకు 1,00,000 రూపాయలు పెట్టుబడి అయింది. కనీసం ఇప్పుడు ఎత్తుకొని వచ్చినాము 30,000 కూడా రాలే. ఇంకా ఏం చేయమంటాం మేము? దాన్ని ఆదుకునే నాదుడు ఎవరున్నారు? ఏ ప్రభుత్వం ఆదుకోదు. ఇంకా ఏం చేయాలా? మాకు రేటు సగానికి సగం పడిపోయింది. 10,000 కూడా కడగలే సార్. ఇప్పుడు 10,000 రూపాయలు కూడా కడగలే. సూపర్ 10 నెంబర్ బాల్ కూడా అంతే, ఒక 10 రూపాయలు పిచ్చు 110. పోయిన సంవత్సరం 170, 180 కూడా అమ్ముకొని పోయినాం ఇక్కడ వచ్చి. ఈ సంవత్సరం చాలా దారుణం అయిపోయింది మా పరిస్థితి. ఏం చేస్తావు? ఎక్స్పోర్ట్ లేదు, మార్కెట్ లేదు. మీ మాకు లేదు, తీసుకురమండి ఇంటికి, ఇటు నుంచి లేదంటున్నారు. పొద్దున 10:30కి మాట్లాడిన లాస్ట్కి 10,000కి వచ్చినారు. 10,000కి వచ్చినప్పుడు అది కూడా లేదంటున్నారు. మార్కెట్ 10,000 రూపాయలు లేదంటున్నారు. ఇప్పుడు పొద్దున 11,500 రాసినారు. నాది 11,500 రాస్తే ఇప్పుడు మచ్చకు వచ్చినప్పుడు మరి 11,000 అడుగుతున్నారు. వేరే మంచి మా ఊరు రోడ్డువి, శ్రీనివాసుల రోడ్డువి 12,000 రాసినారు. 12,000 రాసింటే మరి 12,000 అడుగుతున్నారు మచ్చకు వచ్చినప్పుడు. అదే ఎందువల్ల మాకు అర్థం కావడం లేదు. గుంటూరు మార్కెట్ పెద్దదంటే వస్తున్నాము, కానీ వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు ఎంత కడితే అంతకు ఇవ్వాలో వెళ్ళిపోవాలి. 2 ఎకరాలు వేసినా సార్. 2 ఎకరాలు వేసినా. కౌలే సార్. నేను కౌలే 2 లక్షలు వచ్చింది సార్. 2,50,000 వచ్చింది సార్. ఏం రావు సార్, 13 అయ్యే పంటలు లేక 13 గోతాలు అయినాయి. టిక్కీలు 13 టిక్కీలు అయినాయి. 11,500 రాసింటే 11,000 రాసినారు. ఇంకంతే సార్. నాకు కౌలు చేసుకున్నాను కాబట్టి 1,00,000 నష్టం సార్. 1,00,000 నష్టం. కానీ కడుపు నిండా భూమి పెట్టినారు బాగానే. మాకు కడుపు నిండా భూ పెట్టినాక మాకు కడుపు మీద కొడుతున్నారు. ఏం సుఖం లేదు. అంటే కడుపు నిండా ఏం చేస్తావు? 25 బోరాలు ఎత్తకొచ్చా, కనీసం 25 బోరాలు ఎత్తకొచ్చే కనీసం ఇప్పుడు 30,000 లెక్క కూడా రాదు. ఇప్పుడు నేను 40,000 లెక్క కట్టాలా. ఇప్పుడు 30,000 రాదు. ఇంకా ఇది మనకు ఆట ఖర్చులు ఇవన్నీ పోను కూడా 20,000 చేతుల నుండి పడుతుంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. 1 ఎకరా వేసినాను. ఇప్పుడు కోసినది 1 ఎకరే. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినా ఏం సుఖం లేదు మాకు. ఉంది ఇంకా పంట ఉన్నా కానీ నాటమే. 3 ఎకరాలకు 4 లక్షలకు ఫైనాన్స్ ఖర్చు. ఇప్పుడు పంట ఏమొచ్చింది? 1,00,000 రూపాయల పంట వచ్చింది అంతే. అవి 11,100, 11,000 అట్లా అడుగుతారు కింటా చేసి. కర్నూలు జిల్లా 2 ఎకరాలు చేశారు. ఇక నష్టం పంట. మీ పెట్టుబడులు పెట్టి నష్టం వచ్చింది. ఇటుకు వస్తే 10,000, 9,000 కోతకు వస్తున్నారు. 9,000, 2,000 కోతకు వస్తున్నారు. ఇంకా ఏం చేస్తావు? ఇంకా ఎనికెనికిపోతున్నారు వాళ్ళు రేటు. మరి ఏం చేయాలి సార్? ఏమంగా ఇబ్బంది. ఏం చేస్తాం సార్? ఏం చేస్తాం మనం? మొత్తం పెట్టుబడి ఎంత అయింది? 1,00,000 అయిపోయింది. 2 లక్షలు అయిపోయింది. ఇక ఎక్కడ బాగా పెట్టి 2 లక్షలు అయిపోయింది. ఏంది ఇంటికి వస్తే 10,000, 9,000, 11,000 చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం. ఇంకా ఇష్టమే. ఇచ్చలేదు. ఇష్టం వాళ్ళు ఇష్టమే. ఏం చేస్తావు? ఈ వారి మిరపకాయనే వేస్తారు. అసలుకి మిరపకాయనే వేరు. మరి ఏం చేస్తావు? ఇంకా రైతు బతుక అయిపోయింది. రైతు బతికేంది? రైతు మా చెప్పిన రేటు కొనాలా. అంటే మన రైతు ఎక్కువ చెప్పడు. ఆయన పంటకి ఎంత రేటు ఉందో అదే పంటకి రూపాయి దాని పావులు రాని రైతుకి. పావుల 30 రైతుకి, పావులు వ్యాపారస్తుకి రూపాయల
పాలు పూర్తి అంతే రైతు చంపడం అనేది ఏం లేవు సార్ పూర్తి అంత రైట్ అంత చంపడమా ఏమండి ఇప్పుడు ఎకరాకు వచ్చేసి 1,80,000 నుంచి 2 లక్షలు అవుతుంది. కూలి వచ్చేసి 500 చిల్లర. ఈడ మార్కెట్ 10 నుంచి 9, 8, 12 ఫైనల్ తేజ రకం. సొగానికి సొగం తాళ్ళు రావడం. ఈ పాలకులకు తెలియదా? ఇప్పుడు ఎక్కిన పాలకులకు తెలియదా అంట. ఒక్కలే తెలియకుండా ఉందా? ఎందుకని డౌన్ అయిపోయింది? ఏమన్నంటే అది లేదంటారు, ఎక్స్పోర్ట్ లేదంటారు, ఇదంటారు. పోయినసారి ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఎందుకు లేదండి? పోయినసారి ఉంది కదా, మళ్ళీ ఈ సంవత్సరం ఎందుకు లేదు? లేదన్నారు, ఓకే, దానికి కూడా ఒప్పుకుంటాం. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మద్దతు ధర ఇస్తాం రైతులకని ఒక్క మాట చెప్పమనండి. మీ మీడియా ముఖంగా రైతులంతా వెయ్యి పెరిగినా కానీ సంతోషమే కదండి. అసలు లేదు మార్కెట్. ఏమైనా ఉందా చెప్పండి. పాలకులకు ఒకటే మాట చెప్తున్నా, రైతుల ఉసురు తప్పదు. ఏం చేస్తావు, మిరక్కలు కన్నీగా అయిపోయింది. ఇంకా ఎకర వేసామే 2 లక్షన్నర పెట్టుబడి అయింది. అది అంత కలిసి 50,000 రాదు. అంతా అయిపోయినా కానీ కూలీలకు చూస్తే 500, ఇటుకి వేసుకురానికి అది ఇది ఖర్చు వాళ్ళు బస్తానికి 200. ఏం చేయాలి? ఈడొస్తే 9,000 పోయినాయి. ఏం చేయాలి? 9,000 పోతే మేము ఎట్లా బతికేది? ముందు సని చూస్తే తగ్గిమంటే తగ్గిస్తున్నాడా? లేదు, 1600, 1700. ముందు పంప్ మందు కొడితే 2,000, 2,500. మరి వాళ్ళదైతే అట్లా దిమాడు, మాదేంటికి ఇట్లా? ఏమని అడిగితే పెట్టుకోయి అట్లే, నీ సరుకు నువ్వు కొండను అట్లే నన్ను పెట్టుకో అంటున్నారు. మరి ఎట్లా చేయాలా? రైతా లేకపోతే అట్లా పెట్టుకో నువ్వు నీ సరుకు అంటున్నాడు. మరి ఏం చేయాలా? మన లాస్ట్ ఇయర్ ఎక్కడ 18, 19, 20,000, 22,000 వరకు అమ్ముకుంటామే. ఈ సంవత్సరం ఏంటికి ఇంత అధ్వానము? 10,000, 9,000 అంటే ఎక్కడ ఏం గిట్టుబాడు? కనీసం అంటే కూలీలకన్నా రావాలి కదా. కింటం తెంపితే 3,000, 4,000 అవుతున్నది. మరి అక్కడ వచ్చేది 8,000 వస్తే ఎక్కడ తుక్కుపోవాలి? అంత దానికే సరిపోతుంది. తెచ్చి అప్పులు తెచ్చి నువ్వు ఎక్కడి నుండి కట్టుకోవాలా? రైతు దెబ్బ తినుకుంటే ఏం చేస్తావు? ప్రభుత్వం కూడా ఈసారి ఆర్థిక సాయం ₹1 ఇచ్చింది లేదు. ఏం చేయాలా? రైతు భరోసా ఏమేమి రూపాయి బిల్ల లేదు. జగన్మోహన్ రెడ్డి అన్న మాకు రైతులకి సంవత్సరం వేస్తుండే. నేను 5 ఎకరాలు వేసిన మిరప. 5 ఎకరాలు వేసింటే ఇవాళ 9 క్వింటాలు అయింది. అంతకుముందు ఒక 5 క్వింటాలు అయింది. మొత్తం తెగులు వచ్చిపోయింది టోటల్. ఏం ఆదుకునేకి ఒక్క గవర్నమెంట్ అధికారి మాట్లాడడానికనే లేదు సార్ ఈ ప్రభుత్వంలో. తెగులు ఎందుకు వచ్చింది? దోమలు సార్ నల్లి అది ముడత నల్ల తామర అని ముడత వచ్చేసింది. మొత్తం పాసేసినాము ఆల్రెడీ, కొన్ని చేనులు పాసినాము. ఉన్నట్టు ఇంకా తెంపుకుంటున్నాము అంతే. ఏం లేదు సార్. 5 ఎకరాలు వేసినాను. నన్ను అప్పులు మాత్రం తెగ తెచ్చిన 60-70 లక్షలు తెచ్చినా నేను. 5 ఎకరాలకి ఎంత ఖర్చు? 5 ఎకరాల కంటే ఒక 15 లక్షలు అయింది సార్. మందు మూటలకు వచ్చా, ఇలా మందులకు వచ్చా, కూలీలు వచ్చా. ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోయిందా? ఒక 2 కోతలు అయిపోయింది సార్. ఎంత వచ్చినాయి మరి? ఇంతకుముందు 5 క్వింటాలు ఏమో అమ్మినాను. ఇవాళ 9 క్వింటాలు వచ్చింది. మొత్తం ఎంత వచ్చింది? అంత 9, ఒక 5, 14 క్వింటాలు వచ్చింది సార్. 14 క్వింటాలు. సూపర్ 10 డీలక్స్, దేవనూరు డీలక్స్ వేసినాను. ఎంత పోయింది? ఇప్పుడు ఎంత పోయింది? ఇప్పుడు 9,500, 10,000 పోయింది. మొన్న 12,000 మొన్న పోయింది. అంతే సార్, ఏం లేదు. రైతు భరోసా అనుకో, మంచి అనుకో, చెడ్డ అనుకో, ఏమి రూపాయి కూడా రావడం లేదు. ఆఖరికి పిల్లలకు ఫీజులు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా, అది లేదు. ఇంత నాకు తెలిసి ఈ గవర్నమెంట్లో, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దారుణం, చాలా దారుణం. ఇది ఇంత దారుణం ఉండొద్దన్న. ఎందుకంటే అసలు మందు దాయి చచ్చిపోయేది మేలవుతుంది. అంత బాధ అవుతుంది మనుషులకి.